నమస్తే ట్రేడర్స్. సిపిఆర్ అయితే చాలా నారో సిపిఆర్, చిన్నదే, అంటే ట్రెండింగ్ ఉంటుంది అన్నమాట. ఈరోజు కొంచెం సిపిఆర్ అనేది వైడ్ ఉంటే కొంచెము సైడ్ వేస్ అని ఓకే చూసుకోవచ్చు. ప్రీవియస్ డే అన్నీ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. ప్రీవియస్ డే క్లోజింగ్ ఇట్లా బ్రేక్ చేసింది. ఒక స్ట్రాంగ్ బుల్లిష్ అయితే కనిపిస్తుంది మనకి. కాకపోతే ఒక 5 minutes వెయిట్ చేస్తాం. ఓకే, ట్రేడ్ అయితే కాల్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. రీజన్ వచ్చేసి సింపుల్, ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ సిపిఆర్ రెండు బ్రేక్ చేసింది కాబట్టి ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను కాల్ సైడ్. ఎస్ఎల్ చూసారు కదా, సింపుల్. అక్కడ ప్లస్ దగ్గర మనం వచ్చేసి థర్డ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, అంతే. ఓకే, ఇప్పుడైతే ప్రాఫిట్లోనే ఉన్నాము. కొంచెం అయితే స్ట్రక్ అవుతుంది. దన్నోన్కి ఏమవుతుందో ఏమో ఈ మధ్య చాలా వాడు దన్నోన్ది అవుతుందో మన సిస్టమ్ ఇష్యూ తెలుస్తలేదు. కానీ ఒక మంచి 1000, ఓకే 1200 ప్రాఫిట్, 1200 దాకా ఉండే ప్రాఫిట్. నేను బుక్ చేసే వారికి 512 బుక్ అయింది. మార్కెట్ ఈ మధ్య చాలా వాలటాలిటీ, ఏమైందో అర్థం కాలే. బట్ ఎనీవే, కొంచెం ప్రాఫిట్ అయితే మనం మిస్ అయినాం. ఆల్మోస్ట్ 600 దాకా మనం మిస్ అయినాం. 600 మనకు బుక్ అయింది, 1200 రీచ్ అయింది. ఓకే, నో ఇష్యూ. దీంతో డే అయితే క్లోజ్ 612 అయితే ఈరోజు ప్రాఫిట్. ఏదొచ్చినా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా తీసుకోవాలి, అంతే, ఏం చేయలేము ఇక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.